మనందరం కూడా ఒక్కసారి జై తెలంగాణ కూర్చోవాలి. ఒకసారి అందరు సైలెంట్ ఉండాలి. అందరికీ నమస్కారం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మేధావులకు, తెలంగాణ బుద్ధిజీవులకు, తెలంగాణ ప్రగతిని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభావశీల వర్గాలందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర, నా జీవితంలో కూడా ఒక మర్చిపోలేని రోజు అవుతుంది ఈరోజు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ రాష్ట్రం స్వయంగా రాసుకోవడానికి మరి మనందరినీ కూడా ఆ దైవము, ఆ కాలము మనందరినీ భాగస్వామ్యం చేసిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నేను అమ్మవారి భక్తురాల్ని. ఇక్కడ స్టేజ్ మీద ఎవరు ఉండకండి, దయచేసి అందరు వెళ్ళండి, ఖాళీ అయ్యండి మొత్తం, అందరు వెళ్ళి కూర్చోండి దయచేసి. ఈ బౌన్సర్లు ఏందా వాళ్ళని తీసి వెళ్ళిపోమని. జై తెలంగాణ. ఇవాళ ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయి అనేక రకాల కష్టాలు పడి రాష్ట్రం వస్తే చాలు అనుకొని పిడికిలు బిగించి కొట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా సింగరేణి నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బొగ్గుగని కార్మికులకు, నాకు సింగరేణి చాలా ఇష్టం, కానీ మీకంటే మా ఆడబిడ్డలంటే నాకు ఇంకా ఇష్టం. ఈ సభలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నా. వారి ఉంటుంది, మాకు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి తెరిస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత దీన్ని పాము అవుతుందని మనం బదనాం చేసి, అంతే కదా. ఓడోడిగా ఉనుక మీద రోకలనే దుంకులాడుతుండు, అంతే కదా. ఎందుకు వానికి దాని కూడా ఏమేమో మాట్లాడుతుండు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలి. ఇక చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో, వీళ్ళ కథ ఏందో చూద్దాము. साहब सोप तबाह हो गया, इफलासी मुफ्त क्या तो होगा तुम्हारे क्या हो, तुम हैदराबाद में तुम लोग हैं. मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है. 70% गिर गया अब. हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहा है साहब अंటారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మసానం అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే, అంత ధీమా ఉండే, ఎంత బాగుండే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళని ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితాయి, ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత కోపంలో ఒక్కటే ఏడాది లోపు. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాని పార్టీడే మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి వచ్చింది. వాడు పెట్టింది, మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఇక్కడ ఏముంటుంది, వారి ఉంటుంది, మక్కు ఉంటుంది, అల్లం ఉంటుంది,
కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా ఈడ. లంగత దీని పాము అవుతుందని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయి. మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమవుతుందని చెప్తున్నా. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చికి పోయే వరకల్లా ఇంకో 3-4 వేల కోట్లు అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినా నేను చెప్పి చేసుకుంటూ పోయినాం. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేసినాం. ఇవాళ ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమి ఇస్తాడు? ఇక ఇంకేమైనా ఇస్తారా? ఇంకో 4-5 నెలలు అయితే జీతాలకే కష్టమైంది ఉంటుండ్రు. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతలు పైసలు మీరు చూస్తాను కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. ఇవాళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ఏమాత్రం అనుమానం అవసరం లేదు. ఆ విధంగా పరిస్థితి ఇప్పటికే తయారై ఉంది. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణిక్రావు గారు. ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందుకు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి. పరమేశ్వర్ పాటిల్ గారికి వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఇటువంటి కార్యకర్తలు, ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు, తెలంగాణ జాతి రత్నాలు. తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే అక్కడో లేచి నిలబడి మళ్ళీ మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు. మీరు నడిచిన 140 కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు. ప్రజలందరూ మిమ్మల్ని చూసిండ్రు. దాంగా తోపంట కూడా మీతో ఎంతోమంది మాట్లాడిండ్రు, అడిగిండ్రు మిమ్మల్ని ఎందుకు పాదయాత్ర ఇస్తున్నది. మీరు కూడా అందరికి చెప్పిండ్రు. అంతే కదా, మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదనేది. సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు, మీ కష్టం వృధా పోదు. తప్పకుండా రాబోయే రోజుల్లో విజయం మనదే. అయితే మన విజయం మన కోసం కాదు, అది తెలంగాణ విజయం కావాలి, తెలంగాణ ప్రజల విజయం కావాలి, తెలంగాణ రైతుల విజయం కావాలి. మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఎత్తిపోతల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. అంత దూరమే ఉండదు. తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలి. ₹1 కోటి భూమి ఇప్పుడు 50 లక్షల కాడికి వెళ్ళాడు.